ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానము, అది జకర్యా గ్రంథంలో నుండి 8వ అధ్యాయము 13వ లేఖనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మీరు ఆశీర్వాదాస్పదము అగునట్లు నేను మిమ్మును రక్షించును. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షిస్తాను అని దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. అవును, మనం ఎప్పుడు ఆశీర్వదించబడతాము ఒక్కసారి ఆలోచించాలి. మనము ఆశీర్వదించబడాలంటే ముందు రక్షణను మనము పొందుకొని ఉండాలి. అట్టి రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడతారు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆ సత్య దేవునికి మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదముగా ఉండడానికి రక్షిస్తాడు. మరి అలా రక్షింపబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు ప్రభువులు, మీరు ఆశీర్వదించబడుతున్నారా? అవును. ముందు మరి ఆశీర్వదించబడాలంటే దేవుని నమ్ముతున్నావా? విశ్వాసం ఉంచుతున్నావా? దేవునికి లోబడి జీవిస్తున్నావా అనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎప్పుడు మనము దేవునికి లోబడి జీవిస్తామో ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. మరి ఈ దినం నుండి అయినా సరే దేవునికి లోబడి జీవిస్తామనుకుంటే మనమందరం కూడా తలలు వంచుకుంటాము, కళ్ళు మూసుకుంటాము, ప్రార్థనలు ఏకీపిస్తాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, నీకు వందనములు, కృతజ్ఞతలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయమున ఈ శుభ శుక్రవార దినమున నీవిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ మాలోనూ ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.